జోజినగర్ 42 ప్లాట్ల కూల్చివేత బాధితులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని వచ్చే వారం తానే స్వయంగా వచ్చి కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాధితులకు భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో 42 ప్లాట్లకు సంబంధించి కూల్చివేత బాధితులు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రెక్కల కష్టంతో కూలీ చేసుకుని సంపాదించుకున్న డబ్బుతో 25 ఏళ్ల క్రితమే ఇక్కడ ఇళ్లను నిర్మించుకున్నామని తమకు ప్లాట్ రిజిస్ట్రేషన్, ఇంటి పన్ను, కరెంటు బిల్లుల రసీదులున్నాయని చూపించారు. డిసెంబర్ 31 వరకు తమ ఇళ్ల జోలికి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా అధికారులు పట్టించుకోకుండా డిసెంబర్ 3న వేకువజామున వందల సంఖ్యలో పోలీసులు వచ్చి తమ ఇళ్లను నేలమట్టం చేసి వెళ్లిపోయారని బాధితులు వైఎస్ జగన్ ఎదుట వాపోయారు. న్యాయం చేయాలని వైఎస్ జగన్ ని వేడుకోగా అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం వారంతా తమకు జరిగిన అన్యాయాన్ని మీడియాకి వివరించారు. పేదవారు అందరూ కూడా రోజు కూలి చేసుకుని కొంతమంది స్థలాలు కొనుక్కొని దాంట్లో పిల్లల పెళ్లిళ్లకి, అదే విధంగా వాళ్ళ నివాసం ఉండడానికి, అదే విధంగా వాళ్ళు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటే ఏదైతే సుప్రీంకోర్టు డైరెక్షన్ అని చెప్పని రాత్రికి రాత్రే వచ్చి వాళ్ళందరికీ కూడా డిసెంబర్ 31 వరకు కూడా సుప్రీంకోర్టు నుంచి గడువు ఉందని చెప్పని వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కనీసం 15 రోజులు 20 రోజులు వ్యవధి ఇవ్వకుండా వాళ్ళని చాలా కఠోరంగా ఇంట్లోంచి సామాను కూడా తీసుకోనికుండా వాళ్ళందరూ కూడా ఈ రోజు ఆ ప్రాంతానికి వెళ్తే చెట్లు కింద ఉన్న పరిస్థితి, గూడు లేక, కొంతమంది ఏమో కట్నాల కింద పిల్లలకి ఇచ్చిన ప్రాపర్టీ కావచ్చు, వాళ్ళందరూ కూడా అల్లుళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు అటువంటి దారుణమైన పరిస్థితిలో ఉండగా వీళ్ళు ఎక్కని గుమ్మం లేదు. ఈ రోజు వరకు కూడా చంద్రబాబు గారిని కలిశారు, లోకేష్ ని కలిశారు, పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్లి జనసేనలో వినతిచ్చారు. అదే విధంగా లోకల్ ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ ఒక్కరూ కూడా ఇప్పటి వరకు వీళ్ళ గురించి స్పందించిన పరిస్థితి లేదు. ఏ ఒక్కరూ కూడా, ఏ రాజకీయ పార్టీ గాని వాళ్ళు అధికార పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా వీళ్ళని కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే స్థానికంగా ఎంపీ గారు మరి విజయవాడ ఉత్సవాలు చూడడానికి అయితే వాళ్ళకి ఖాళీ ఉంటుంది, కానీ ఇటువంటి పేదవారికి నిలువు నీడ లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే కనీసం అక్కడికి వెళ్లి ఓదార్చడం కానీ, వీళ్ళందరూ కూడా స్థలాలు కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ జరిగినాయి, దాదాపు సగం వరకు నివాసాలు ఉన్నారు, వాళ్ళందరికీ మున్సిపల్ ప్లాన్లు ఉన్నాయి, పన్నులు కట్టారు, అయినా గానీ వాళ్ళు నష్టపోతుంటే కనీసం ప్రభుత్వం నుంచి ఒక ఓదార్పు, ఈ విధంగా మీ కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది కదా, పోనీ ఏ విధంగా మనం వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పిన ఒక భావన కూడా లేపడం అనేది చాలా బాధాకరం. అందుకనే ఈ రోజు అనేక సార్లు మేమందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మా పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు మా అవినాష్ గారు కావచ్చు, మిగతా మా మల్లాది విష్ణు గారు కావచ్చు, నిన్న కార్పొరేషన్ లో కూడా వీళ్ళకి జరిగిన అన్యాయం కోసం నిలదీస్తే టీడీపీ వాళ్ళు మా కార్పొరేట్ల మీద తిరగబడే పరిస్థితి నన్ను చూసాం. మనం ఎందుకు పేదవారంటే అంత కక్ష ఎందుకు వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఇంకెవరు కూడా గత్యంతరంలాగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వీరందరూ కోరిక మేరకు వరకు ఆయన్ని తీసుకురావడం జరిగింది. చాలా బాధపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇల్లు కట్టించే పరిస్థితి లేదు, ఉన్న ఇళ్లని కూల్చేస్తాం అనేది చాలా బాధాకరం అని చెప్పి ఆయన వారు ఆవేదన వ్యక్తం చేయడం. తప్పకుండా వారికి కావలసిన న్యాయం, సపోర్ట్ అడిగారు వాళ్ళు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు సపోర్ట్ చేస్తాము, ఏ విధంగా మీకు సహాయం చేయగలుగుతాం ఆ విధంగా అన్ని విధాలా కూడా మీకు మద్దతుగా ఉంటామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. ఎంతమంది పేదవారు, ఒక చర్చి ఉంది, నిర్దాక్షిణంగా కూల్చేశారు ఇళ్లు, ఆ ఇంట్లో ఆడవాళ్ళను కూడా బలవంతంగా లాగేసి బయటికి లాగి కూల్చేశారు. అది మళ్ళీ కట్టాలంటే కట్టగలుగుతారా? వాళ్ళకి బ్యాంకు లోన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా బాధాకర విషయం. కాబట్టి వీళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క బాధ అంతా వాళ్ళ ద్వారానే మీరు వినాలని చెప్పని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా వీరికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పడం మాకు సంతోషంగా ఉంది. వారికి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుచుకుంటున్నాం.